హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ ఇవ్వట్లని. అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సభి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవన్ యొక్క వీడియోతో. ఈవెంట్ ఉండడం వల్ల 2 రోజుల నుంచి ఫుల్ వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. ఒక రోజు అంతా ట్రావెలింగ్లో ఉన్నాను, నెక్స్ట్ డే అంతా ఈవెంట్లో ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి సాటర్డే నైట్ ట్యాప్ టీమ్ పార్టీ డిన్నర్ అనమాట. అంటే మార్నింగ్ ఈవెంట్ ఉంటుంది, నైట్ పార్టీ ఉందండి. అది ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ పార్టీ వీడియో ఇవాళ చూపించేస్తాను. అంతకన్నా ముందు మరి మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, వెయిట్ లాస్ అవ్వాలి, మాకు కూడా కస్టమర్ ఐడి కావాలి, డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటున్నారా? అయితే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్ అండి. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. చేసినట్లయితే అసలు హెర్బల్ లైఫ్లో మీరు ఎలా జాయిన్ అవ్వచ్చు, దీనికంటూ ఐడి ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి మొత్తం నేను చెప్తానమాట. ఎందుకంటే ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోతే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. వాట్సాప్లో హాయ్ అని పెట్టొద్దు. మీ పేరు, మీ ఊరు, మీకు ఎందుకు వచ్చారు, అంటే వెయిట్ లాస్కా, వర్క్ ఫ్రమ్ హోమ్కా, దేనికి వచ్చారు, హెర్బల్ లైఫ్ కోచ్ ఆపర్చునిటీకి వస్తున్నారా, దేనికి వస్తున్నారో డీటెయిల్గా పెట్టండి. మీకు టైపింగ్ రాకపోతే జస్ట్ వాయిస్ నోట్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానమాట. చక్కగా నేనైతే ఏం చేశానంటేనండి, నైట్ బాగా తినాలి అని చెప్పేసి మధ్యాహ్నం ఏం తినలేదు, షేక్ తాగేశాను. ఆల్రెడీ ఆ వీడియో మీకు పోస్ట్ చేశాను, చూశారు కూడా చాలామంది. ఉదయం షేక్ తాగాను, మధ్యాహ్నం షేక్ తాగాను, నైట్ డిన్నర్కి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ అయితే కొన్ని ఫ్రూట్స్ తిన్నానండి, పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి డైరెక్ట్గా మసాలాలు తింటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ కొన్ని ఫ్రూట్స్ తిన్నాను. ఆ పిక్ అంటే అది వీడియో తీసుకోవడం మర్చిపోయానులేండి. ఫస్ట్ వెళ్ళగానే విజయవాడ వెళ్ళగానే కొన్ని ఫ్రూట్స్ తిన్నాను. తర్వాత మనకి వెల్కమ్ సూప్ ఇచ్చారు, సూప్ తీసుకున్నాను. సూప్ తాగాక వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరిని ఒకసారి మాట్లాడొచ్చాను, అందరినీ చూసి వచ్చాను. అందరు నవ్వుతున్నారు అనమాట వీడియో తీస్తుంటే. మేము యూట్యూబ్లో వస్తాం కదా అని. అందరూ వస్తారని చెప్పేసి అందరిని వీడియో తీస్తున్నాను అనమాట. చాలా మంచిగా ఉంటారండి మా టీం మెంబర్స్ అయితే. చాలా నిజంగా నాకు ఈ టీం దొరకడం అదృష్టం అని చెప్పాలి. ఇంత మంచిగా కోఆపరేట్ చేస్తారు బాగా. అసలు అంటే ఎలా అనిపించింది అంటే వీళ్ళతోనే ఉండాలి నాకు అని అనిపించింది. అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అందరినీ కలిసినప్పుడు చాలా పాజిటివ్గా చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా దేవుడు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయడు, ఇలాంటి మంచి మనుషులు మనతో ఉంచి హెల్ప్ చేస్తాడు అనిపించింది నాకు. అంటే నా లైఫ్లో నేను ఏమేమైతే కోల్పోయాను అన్నీ హెర్బల్ లైఫ్లో అయితే తీసుకున్నాను అనమాట. అంటే రికగ్నిషన్ కానివ్వండి, నాకంటూ ఒక పర్సనల్ ఇన్కమ్ కానివ్వండి, లైఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ నేను హెర్బల్ లైఫ్లోకి వచ్చా తీసుకున్నానండి. అతను అంటే మామూలుగా ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. చిట్టి ముత్యాల రాజుగారి కోడి పలావ్ అంట ఇది. నేను ఎప్పుడు రీల్స్లో చూస్తూ ఉంటాను అనమాట. ఇది నేను ట్రై చేయలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది. రైస్ మంచిగా అనిపించింది. నేను మామూలుగా ఎక్కువ తినను రైస్, ఎక్కువ ప్రిఫర్ చేయను కూడా రైస్ ఐటమ్స్. కాకపోతే ఇది వెరైటీగా ఉంది, రొయ్యల పలావు, ఇది చిట్టి ముత్యాల పలావ్ అని తిన్నానండి. ఫుడ్ కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆ రోజు రాగి ముద్ద అన్నీ బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువ తినకుండా కొంచెం క్వాంటిటీస్లో అన్నీ టేస్ట్ చేశాను అనమాట. తర్వాత నైట్ వెళ్ళి మళ్ళీ మేమందరం చక్కగా అంతాక్షరి ఆడుకొని, రాముడు సీత ఆడుకొని, ఆ రోజంతా చాలా మంచిగా అనిపించిందండి నాకు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఇట్లా మన టీం మెంబర్స్ని కలిసినప్పుడు, మన అందరినీ కలిసినప్పుడు ఆనందం వేరే లెవెల్లో అనిపించిద్దండి. అసలు ఇదివరకు మీరు అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి చాలామందికి తెలియదు కదా చెప్తున్నా. మామూలుగా నేను ఇలా ట్రావెల్ చేయటము, అంటే ఇలా ఓన్లీ ఒక్కదాన్ని అది నాకు అసలు అలవాటే లేదనమాట. ఎవరో ఒకళ్ళు ఉండాలి నాకు అప్పుడే నేను ట్రావెల్ చేయగలను. అలాంటి నేను ఓన్లీ ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతున్నాను, నేను వెళ్ళగలనని కూడా మా ఇంట్లో అందరు నమ్ముతున్నారు. అంటే ఇదివరకు ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళు ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడేముంది, నువ్వు ఎక్కడికైనా వెళ్తావులే, వెళ్ళిపో హ్యాపీగా, నీకు తెలుసు కదా నువ్వు ఎలా వెళ్ళాలో అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నమ్మకం వచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకి కూడా నా మీద. చాలా హ్యాపీగా అనిపించింది. అందరం తినేసి వచ్చి రూమ్స్ అందరూ అంటే వేరే విజయవాడ వాళ్ళు వెళ్ళిపోయారు ఇళ్ళకి. వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరం ఒక చోట కూర్చొని సరే ఎప్పుడు వెళ్ళి పడుకుందాం మేడం అన్నారు వీళ్ళందరూ. ఎందుకు పడుకోవడం, మనం ఎప్పుడు కలవం కదా, చక్కగా కలిసి మాట్లాడుకుందాము, కలిసి అంతాక్షరి ఆడుకుందాము, రాముడి సీత ఆడుకుందాము, 1 గంట స్పెండ్ చేసి తర్వాత పడుకుందాం అన్నాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరం కలిసి అంతాక్షరి ఆడుకున్నాం అనమాట. రాముడి సీత టైం ఎంత అయిందో తెలుసా, అప్పుడు 12 అవుతుందండి. 12ంటికి ఆడుకున్నాము. ఇంకా చాలులే పదండి ఇంకా పడుకుందాం, పొద్దున్నే మనకి ఈవెంట్ ఉంది, మళ్ళీ ఈవెంట్లో నిద్రపోతారు అందరూ అని చెప్పేసి అన్నాను అనమాట. చక్కగా వచ్చారు, మంచిగా అందరం టైం స్పెండ్ చేసాం. చాలా మంచి హ్యాపీగా అనిపించింది. బయట ఇదంతా ఉండదు కదండి హ్యాపీనెస్, ఓన్లీ హెర్బల్ లైఫ్లో మాత్రమే ఉంటుంది. ఇది కూడా అనుకున్నాం అనమాట. అందరం ఇందులో ఉన్నాం కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి. లేడీస్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారండి బిజినెస్. మీరు కూడా ఒక గృహిణి అయితే ఈ వీడియో చూస్తున్నారు,
మీకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని ఉంది, హెర్బల్ లైఫ్ కోచ్ ఆపర్చునిటీ చేద్దామని ఉంది, మా టీంలోకి రావాలని ఉంది, చక్కగా రండి. ఇక్కడ డిఫరెంట్ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళండి అందరూ. పెద్ద వయసు చిన్న వయసు ఏం లేదు, మేము అందరం ఒకేలా ఉంటామన్నమాట. ఎవరైనా చేయొచ్చు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ చేద్దాం అనుకుంటున్నారు, మా టీంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, కోచ్ ఐడి కావాలి అనుకుంటున్నారు, అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇలా మీరు కూడా మా టీంలో జాయిన్ అయిపోయి మీకంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు, మీకంటూ మీ మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఇలాంటివన్నీ కావాలి అనుకుంటే కాల్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.